అన్నీ కూడా వడ్డీలు కూడా తీర్చినటువంటి కంపెనీని కానీ 8 మిలియన్ టన్నుల ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం గత 450 రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ విశాఖ నగరంలోని అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతిలోని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాని యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వ రంగ పత్రాలు పరిరక్షించడంలో విఫలమయ్యే ఇవాళ రిజర్వేషన్లు అమలు చేయాలి. అలాగే భూమి పైన నిర్వాసులకు ఉపాధి ఇవ్వాలి. ఇటువంటి అన్నింటినీ కూడా ప్రభుత్వం పట్టించడం కోసం ప్రైవేటీకరణ పత్రం అనేది ఉపయోగించి ఇవాళ సామాన్యమైనటువంటి శ్రామిక ప్రజల్ని సామాన్యమైనటువంటి ఎవరైతే సామాజిక వర్గాలు కూడా అన్యాయం చేస్తుంది. ప్రభుత్వ రంగ పత్రంలో దేశంలో పెద్ద ఎత్తున దేశ అభివృద్ధి ఈ పరిశ్రమలు ప్రైవేటీకరణ చేయడం వల్ల కొంతమంది వ్యక్తులకే లాభం తప్పించి ప్రైవేటీకరణ చేశారో దాని మీద అదే ప్రభుత్వం కాదు సిబిఐ తప్పలేదన్నమాట. ఇవాళ రైతులు ఏదైతే చట్టాలు చేశారో రైతుల్ని వెనక్కి పోరాటానికి వెనక్కి వచ్చే చట్టాలు రద్దు చేయాల్సి వస్తుంది. అలాగే బీపీసీఎల్ అనేది ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి రైతులు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలని అవసరం ఉంటుంది. వాళ్ళు విశ్వాసం ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేయడానికి బీజేపీ ఆ ప్రయత్నాన్ని కోసం రాజకీయ ఐక్య కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి